హలో గైస్, విజయ్ దేవరకొండ తన 12వ సినిమా తీయబోతున్నారు భయ్య. అయితే ఆ సినిమాకి సంబంధించి ట్రేజర్ అయితే నిన్న వచ్చింది. సో ఇంతక ట్రేజర్ ఎలా ఉంది, అంతేకాకుండా విజయ్ దేవరకొండ ఈ ట్రేజర్తో మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అదేవిధంగా ఈ ట్రేజర్లో ఎన్టీఆర్ గారి వాయిస్ ఎందుకు ఉంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో విజయ్ దేవరకొండ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో ఎన్టీఆర్ లేదా విజయ్ దేవరకొండ కామెంట్ చేసండి. క్లిక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిభావంతమైన దర్శకుడు గౌతమ్ తిన్నర్ దర్శకత్వం రూపొందించిన చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వీడిట్ వల్ల అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కింగ్డమ్ అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాత అయితే అధికారికంగా ప్రకటించారు. టైటిల్తో పాటు బుధవారం నాడు ట్రేజర్ను కూడా ఆవిష్కరించారు నిర్మాతలు. ఇకపోతే కింగ్డమ్ ట్రేజర్ అద్భుతంగా ఉంది. అదిరిపోయి యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించి యాక్షన్ డ్రామాగా కింగ్డమ్ రూపొందించిందని ట్రేజర్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఇంటెన్స్ ట్రేజర్తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇకపోతే కింగ్డమ్ ట్రేజర్ తెలుగు వెర్షన్కు జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్కు సూర్య, హిందీ వెర్షన్కు రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమల్ నెక్కిపొడిచేలా చేసి ట్రేజర్కు మరో స్థాయిని తీసుకెళ్లారు. కింగ్డమ్ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేశారని తెలుస్తోంది. సినిమాని వేరే స్థాయికి వెళ్ళడానికి తమ వైపు నుంచి 100% కృషి చేస్తున్నారు. ఇకపోతే విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే దేశవ్యాప్తంగా సినీ ప్రియులు దృష్టాంతా ఉండడం సహజం. కింగ్డమ్ ట్రేజర్ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఈ ట్రేజర్ ఎప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూశారు. ఈ అంచనాకి ఏమాత్రం తక్కువ ట్రేజర్ అయితే కట్టిపడేసింది. విజయ్ తన స్టార్డమ్కి తగిన సరైన కథ వస్తే ఏం చేయాలో కేవలం ట్రేజర్లను రుజువు చేశారు. ఇకపోతే ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ పూర్తిగా సరికొత్త అవతారం చూపిస్తున్నారు. కింగ్డమ్ ట్రేజర్ విజయ్ దేవరకొండను సంతృప్తిపరచడం కాకుండా సాధారణ ప్రేక్షకులను సినిమా చూడాలని ఆసక్తితో మరింత పెంచింది. 2025 మే 30 తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా స్థాయిలో కింగ్డమ్ అయితే మూవీ ఎదుగుతుంది. ఇప్పటికీ సినిమాపై అంచనా ఆకాశం తాకాయి. విడుదల దగ్గర పడుతున్న తర్వాత బాక్స్ ఆఫీస్ ధర సరుకు సృష్టించి ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. సినిమాకి సంబంధించి మరికొన్ని వివరాలు త్వరలో వెళ్ళడం కానున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.